అందరికీ వందనాలు. పరిశుద్ధ దినములో ప్రేరేపించిన వారు క్లుప్తంగా స్తుతులు చెల్లించండి. ఎవరైనా మా స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా తండ్రి రేయనక పగనక మనందరినీ కూడా మీ కృపగల దయగల కాచి కాపాడి తండ్రి పరిశుద్ధ దినంలో ఎక్కువ జామున లేసిన ఆయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఆయన జూమ్ని స్తుతించి మేపరిచే భాగ్యాన్ని ఇచ్చిన అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఆయన ఇదిగో తండ్రి మా కొరకు నాయన మీరు నాయన పరలోకం నుండి లోకానికి వచ్చిన ఆయన అనేక బాధలు, నిందలు, శ్రమలు, అకలవశలు పొందినారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో బాధల చేత చావటానికి సిద్ధమైన మామూలు తండ్రి మీతో కూడా నేను బ్రతికింపజేసిన అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు కాచిన విలువైన అమూల్యమైన రక్తంతో ప్రతి పాపం గడి మమ్మల్ని పవిత్రుడు చేసిన అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి అలా తండ్రి నాయన మార్చి ముచ్చుడై 3వ దినం లేచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మా కొరకు మీరు చేసిన బలియాగం ఈ త్యాగంకు మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేం ప్రభా. ఇదిగో తండ్రి దినంలో నాయన మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రలు చేత పట్టుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన శేఖరబాబు గారికి చూసినాం. ఎస్ఎల్ గుడిపాటి నుంచి తిమోతి గారు ఉన్నారు, పాట పాడింది. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రేమ వందనాలు. ప్రియులరా, ఈ ఉదయ కాలంలో ప్రభువుని ఎంతైనా స్తుతించడం మంచిది. పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. రాగాలు నేను కూర్చన, స్తుతి గీత నాదాలు నేను పాడన. రాగాలు నేను కూర్చన, స్తుతి గీత నాదాలు నేను పాడన. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలోన వసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. యాగంబునై నేను వేడనా, సన్నుతింతు గీతాన్ని నేను పాడనా. రాగంబునై నేను వేడనా, సన్నుతింతు గీతాన్ని నేను పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం,
స్తుతియాగమై నేను కీర్తించెదను. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. సువార్తనై నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. సువార్తనై నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. ప్రాణార్పణముగానే పోయబడిన, ప్రాణార్పణముగానే పోయబడిన నన్నిలలో నడిపించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్రవీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమై బ్రతుకంతనే పాడన. గాత్రవీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. రాగభావాలతో నిన్ను ధ్యానింతును. నా వందనాలు. మంచి పాట, స్తుతి పాట పాడిన తిమోతి గారికి వేసుకుంటున్నాం చూసినాం. ఇప్పుడు మన మధ్య మేడిపల్లి ప్రేమానందం గారు మేడిపల్లి నుంచి దైవ సందేశం 20 నిమిషాలు అందిస్తారు. ఆ తర్వాత ఆరాధన పాట కానీ శిలువ పాట పాడాలని బ్రదర్. వందనాలు బ్రదర్ ప్రేమానందం గారు. వందనా ఆరాధన తలంపులు అందించండి 20 నిమిషాలు. అవునన్నా వినపడుతుంది. ఓకే. ప్రభునామున కూడి వచ్చినటువంటి ప్రేమైన దేవుని పిల్లలకు, దేవుని దాసులకు, అదే సమయంలో మరి ఈ యొక్క 4,255 దినాలుగా నిర్విరామంగా మరి ఈ యొక్క ఆన్లైన్లో వాక్య పరిచర్య సాగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఉదయకాలం మన ప్రభు దినం. మరి ప్రభు వాక్య తలంపుల చేత మనం నింపబడడం, ప్రభువును సేవించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ సందర్భంలో దైవవాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం. బర్నబాస్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. నేటి దినమందు అన్న అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము వాట్సాప్ తీయండి. నిర్గమ కాండము 21వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాను చూడండి. వారికి పరిక్రమ ధనము నియమింపబడిన ఎడల నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. వానికి పరిక్రమ ధనము నియమించిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అదే సమయంలో కీర్తన గ్రంథము చూద్దాం. కీర్తన గ్రంథం
49వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అలాగే మత్తయి వ్రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము మత్తయి వ్రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. అలాగే తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను, దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలములందు ఇయ్యబడును అనే మాట మనం చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య క్రమంలో నిర్గమకాండంలోను అలాగే కీర్తన గ్రంథంలోను మత్తయి వ్రాసినటువంటి సువార్తలోను అలాగే తిమోతికి పౌలు రాసినటువంటి పత్రికలోను ఒక విషయాన్ని మనము గమనిస్తున్నాం. ఏమిటంటే వారి విమోచన కొరకు ప్రాణము నిమిత్తమై ప్రాణ క్రయధనమును చెల్లించాలి. విమోచన కొరకు ప్రాణ క్రయధనమును చెల్లించాలి అని చెప్తున్నాడు. విమోచన కొరకు ప్రాణ క్రయధనమును చెల్లించాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇంతకు విమోచనము అంటే ఏమిటి అనడానికి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము మనం చదివినట్లయితే 13, 14 కలిపి చదివినట్లయితే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. రెండవది, తాను ప్రేమించిన కుమారునికి రాజ్యం ఉంది. ఆ కుమారుని రాజ్యములో రాజ్య నివాసులనుగా చేసినాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన, ఆ కుమారుని యందు మనకు విమోచన, ఆ కుమారుని యందు మనకు విమోచన, కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది, పాపక్షమాపణ కలుగుచున్నది అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో చూస్తే, అతిశయించువాడు ప్రభునందు అతిశయించవలెను అని చెబుతూ దేవుని మూలముగా మనకు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఒకటి జ్ఞానమైనాడు, రెండవది నీతి అయినాడు, మూడవది పరిశుద్ధత అయినాడు, నాలుగోది విమోచన అయినాడు. మన ద్వారా ఏం కలగలేదు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని చెబుతూ ఆయనే మన జ్ఞానం, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక విమోచన కొరకు క్రయధనం, నిర్గమకాండంలో మనం చదువుకున్నట్లు
21వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 30వ వచనంలో మనము ముందుగానే చదివినాము కదా, వారికి పరిక్రమ ధనం ఏంటి నియమిస్తే ఆ నియమ ప్రకారం ప్రాణ విమోచన నిమిత్తమై ధనము చెల్లించాలి. ప్రాణ విమోచన నిమిత్తమై ధనము చెల్లించాలి. ప్రాణ విమోచన, ప్రాణము విమోచింపబడాలి అంటే పరిక్రమ ధనమును దాని క్రయధనము అనే మాట ఇక్కడనే మనం చూస్తున్నాం. క్రయధనముగా మనము చెల్లించాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. క్రయధనం. ఇక కీర్తన గ్రంథం 111లో 9వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 111, 20 నిమిషాల్లో మనం ఈ ఆలోచన చేస్తున్నాం. 111, 9వ వచనంలో చూస్తే, ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు అనే మాట చూస్తూ కింద అన్నాడు, అందుకొరకు ఆయన నామం పూజింపదగినది. వర్షిపింగ్. తన ప్రజలకు ఆయన విమోచనము కలుగజేసేటువంటి వాడు. ఆ విమోచన నిబంధన అనేది నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది అని చెబుతూ ఆయన నామం పూజింపదగినది అనే మాట చూస్తున్నాం. తన ప్రజలకు ఆయన విమోచన కలగజేయాలనేది ఒక ఆలోచన. ఆ విమోచన కూడా నిత్యముగా ఉండాలి అనేది ఆలోచన. ఆ నిత్యముగా ఉండడానికి ఆయన పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధుడు విమోచించాడు గనక ఆయన నిత్యము పూజించాలి, తరతరములు పూజించాలి, యుగయుగములు పూజించాలి, సమస్త రాజ్యములు పూజించాలి, సమస్త దేశములు పూజించాలి అనే మాట మనం చూస్తున్నాం. ఇక 49వ అధ్యాయం కూడా మనం చదువుకున్నాం కదా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచింపలేడు అనే మాటను మనం చదివాం. 9వ వచనం, 49వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 9వ వచనం, ప్రాణ విమోచన ధనం, వారి ప్రాణ విమోచన ధనం. కీర్తనలు 49, 9వ వచనంలో చూస్తున్నాం. అది బహు గొప్పది, అది ఎన్నటికి తీరదు, అది అట్లు ఉండవలసినదే. ఎన్నటికి తీరనంత బహు గొప్పటిది ప్రాణ విమోచన ధనం అనే మాట చూస్తున్నాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 7వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. ఏ విధము చేతనైనా ఏ ఒక్కరు తన సహోదరుణ్ణి విమోచించలేరు, అనగా పాపానికి క్షమాపణ కలగజేయలేరు, నిత్య నిబంధన స్థాపించలేరు, అలాగే పరిశుద్ధత కలగజేయలేరు, అలాగే నీతిమంతునిగా తీర్చలేరు అనే మాట చూస్తున్నాం. పాపక్షమాపణీయలేరు, పరిశుద్ధత కలిగించలేరు, నీతిమంతునిగా తీర్చలేరు, నిత్య నిబంధన స్థిరపరచలేరు. దీనంతటినీ కలిస్తే ఏమంటారంటే విమోచన. ఈ విమోచన కేవలం ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తం చేత మరి ఆనాడు పస్కా నుండి బయటకు లేక ఐగుప్తు నుండి దాటే సమయంలో పస్కా బలి పశువును వధించినప్పుడు మరి 2 నిలువు కమ్ములపై అడ్డకమ్మిపై పోసినటువంటి గొర్రెపిల్ల రక్తం చేత విమోచన కలిగింది అనే మాట మనం చూస్తున్నాం.
కనుక ఆ విమోచనానికి ధనం ఉంది. ఆ ధనాన్ని ఇశ్రాయేలీయులు ప్రాణక్రయ పరిక్రమ ధనముగా చెల్లించాలి. అది లేవీయుల యొద్ద ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ఆ విమోచన అనేది ఆయన నిత్యము నిర్ణయించడానికి ఆయన పరిశుద్ధతను బట్టి మరి ఆయన పూజింపదగినటువంటి దేవునిగా ఉన్నాడు అనే మాట మనం చదువుకున్నాం. అలాగే 130వ కీర్తనలో కూడా అవసరాన్ని బట్టి ఒక చిన్న వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. 137వ వచనం, ఇది మానవులందరికీ లేక ఇశ్రాయేలులందరికీ ప్రజలందరికీ ఒక నిరీక్షణాస్పదమైనటువంటి వాక్యము మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఒకటి కృప దొరుకును అన్నాడు, రెండవది ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. మరి విమోచన క్రయధనమును చెల్లించలేనటువంటి వారు ఉంటారు కదా. మరి ఆ పరిస్థితి ఎలాగో అంటే వారి కొరకు కృప ఉంది, వారి కొరకు సంపూర్ణ విమోచన కలిగించేది కృపాకార్యం, గ్రేసియస్. కనుక కృపాకార్యము వారి జీవితంలో జరగాలి. ఆ కృపా కార్యము వారి జీవితంలో జరగాలి అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆ కృపా కార్యం వారి జీవితంలో జరగవలసినది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ కృపా కార్యము మరి ఆ కృపా కార్యం కొరకే ఆయన ఇలాగూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మనం చదువుకున్నటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయములో కూడా ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమిటి? 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు, అది ఇశ్రాయేలు సంబంధమైనటువంటి విమోచన, పుట్టిన ప్రతివాడు విమోచన క్రయధనమును చెల్లించాలి అనే మాట మనం చూస్తున్నాం. ఆ విమోచన కార్యంలో ఉన్నటువంటిది పాపక్షమాపణ, నీతిమంతులుగా పరిశుద్ధపరచబడుట, నీతిమంతులుగా తీర్చబడుటగా, అలాగే నిత్యము స్వాస్థ్య నిబంధన అనుభవించుట, దేవుని రాజ్యంలో ప్రవేశించుట, లేకుంటే కానాను దేశంలో ప్రవేశించుట అనేది ఈ విమోచనకు గుర్తుగా ఉంది. పాపక్షమాపణ కలిగని వాడు విమోచింపబడలేడు, పరిశుద్ధత లేకుండా విమోచింపబడలేడు, నీతిమంతునిగా తీర్చబడకుండా విమోచింపబడలేడు. అలాగే నిత్య నిబంధన తాను పొంది ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించబడుట అనేది విమోచనకు గుర్తుగా ఉంది. ఇక్కడ నిత్య విమోచన కలిగించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎందరి కొరకు వచ్చాడు? అనేకుల కొరకు. ఆదాం మొదలుకొని సృష్టి యావత్తు లయమైపోయేంత వరకు మానవులందరూ దేవుని యొద్దకు రావడానికి యేసుక్రీస్తు ఏమయ్యాడంటే జ్ఞానమయ్యాడు, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచన అయ్యాడు. జ్ఞానమయ్యాడు, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచనమయ్యాడు. జ్ఞానమై, నీతి అయి, పరిశుద్ధత అయి, విమోచన అయినటువంటి వాడు ఎందరి కొరకు? మానవులందరికి, అనేకులకు ప్రతిగా పరిచారం చేయించుకున్నటకు రాలేదు, అలాగే పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ మరి అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణ విమోచన క్రయధనం ఇచ్చుకోవాలి గనక ఇక ప్రాణ విమోచన క్రయధనం కొరకు ఈ వెండి కాదు, బంగారం కాదు, వెండి ఉపయోగించలేదు, బంగారం ఉపయోగించలేదు, కానీ ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇయ్యడానికే ఆయన వచ్చాడు. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఆ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో
అమూల్యమైనటువంటి సత్యం చెబుతున్నాడు. 4వ వచనం నుండి చూస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి అని కోరుతున్నాడు. మానవులందరూ రక్షణ పొందడం, ఆ సత్యమును గురించిన జ్ఞానం పొందడం అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 7వ వచనం, దేవుడు ఒక్కడే, విమోచన క్రయధనం చెల్లించేవాడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే, విమోచన క్రయధనం, మానవులందరికీ విమోచన క్రయధనం చెల్లించేవాడు ఒక్కడే. ఆ దేవుడు విమోచన క్రయధనమును నియమించాడు కదా, ఆ విమోచన క్రయధనమును చెల్లించేవాడు కూడా ఒకడే అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విమోచన క్రయధనముగా చెల్లించినటువంటి ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటంటే, విమోచన క్రయధనముగా నా 6వ వచనం చూస్తున్నాం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నటకు తన ప్రాణమును దారపోసినాడు. దీని గురించినటువంటి సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడెను. దీని గురించినటువంటి సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడెను. దీని గురించినటువంటి సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడెను. మానవులందరి విమోచన క్రయధనముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ రక్షణ పొందాలని, అందరూ పరిశుద్ధత పొందాలని, అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని, అందరి కొరకు నిత్య రాజ్యములో ప్రవేశించాలని, అందరి కొరకు తన ప్రాణమును ఆయన సమర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చాడు అని మరి మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి పౌలు కూడా వ్రాస్తూ 2:6వ వచనంలో చెప్తున్నాడు, విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. విమోచనకు క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. ఏ విధముగా ఆయన విమోచించాడు అనే మాట మనం చూసినట్లయితే, చివరిగా ప్రకటన గ్రంథం, అపోస్తలుడైన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఒక అమూల్యమైనటువంటి మాట మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమిటి అంటే 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో, మనలను ప్రేమించాడు, తన రక్తం వలన మన పాపం నుండి విడిపించినాడు. మనల్ని ప్రేమించినాడు, తన రక్తం నుండి మనలను మరి విడిపించినాడు అనే మాట మనం చూస్తున్నాం. మనను ప్రేమించుచు తన రక్తమును వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అనే మాట మనం చూస్తున్నాం. మనల్ని ప్రేమించినాడు, తన రక్తం వల్ల మనల్ని విడిపించినాడు, ఆ విమోచన కలిగించినాడు. ఆయన రక్తం సమస్తము అర్పించినాడు, క్రయధనముగా తన రక్తమును క్రయధనముగా చెల్లించినాడు, తన ప్రాణమును క్రయధనముగా చెల్లించినాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఎంత గొప్ప కార్యం! ఎవడు ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. ఆ విమోచన ధనం బహు గొప్పది. ఆ విమోచన కొరకు పరిశుద్ధపరచబడాలి, పాప క్షమాపణ కలిగి పరిశుద్ధపరచబడాలి, నీతిమంతునిగా తీర్చబడాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలి. ఇదే విమోచన క్రయధనం. ఆ విమోచన క్రయధనం ఒక మనుషుడు ఇవ్వలేడు, ఒక అధికారి ఇవ్వలేడు, ఒక రాజు ఇవ్వలేడు, ఒక దేశ అధిపతి ఇవ్వలేడు, ఒక పునీతుడు ఇవ్వలేడు. కేవలం దేవాది దేవుడైనటువంటి ఆయన ఆ విమోచన క్రయధనముగా సంపూర్ణమైనటువంటి విమోచన దొరకడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణమును సిలువలో ఆయన అర్పించి మానవులందరికీ విమోచన కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. అందరికీ విమోచన తన యొద్దకు వచ్చిన వారందరికీ విమోచన కలిగించినాడు. దాని కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును
శిలువ పైన ఆయన దారపోసి ఆ క్రయధనమును, విమోచన క్రయధనమును ఆయన చెల్లించి తన ప్రాణమును అర్పించినాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విమోచన కార్యము జరిగినటువంటి విధానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చిన్న మాటను మనం చదువుకొని ఇక్కడికి మనము పరిశుద్ధ ఆరాధన తలంపులను ముగించుకుందాం. ఏమిటంటే 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఆ విమోచన కార్యం జరిగిన విధానమును గురించి చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏమిటి అంటే 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, మనకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. చూడండి ఎంత చక్కటి మార్గం ఇక్కడ ప్రభు మనకు ప్రతిష్ఠించినాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, రెండవది జీవము గలది. దాని కొరకు ఆయన శరీరం అనే ఒక తెరను ఏర్పాటు చేసి ఆ మార్గమున యేసు రక్తం వలన ఆ పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యాన్ని ఇచ్చినాడు. ఎంత చక్కటి మాటని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు, సహోదరుల, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, ఇంతకు మునుపు పూర్వం ఉన్నది కాదు, అదే జీవముతో కూడినది, జీవము గలది. దాని కొరకు యేసు ప్రభు తన శరీరాన్ని అనే తెరను ఏర్పాటు చేశాడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అనే మాట చూస్తున్నాం. ఒకటి, ఆయన శరీరాన్ని సంపూర్ణంగా పరిశుద్ధ జీవితము, పుట్టుకలో పరిశుద్ధత శరీరము, అలాగే జీవించిన జీవన విధానంలో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ శరీరమును శిలువపైకి అప్పగించి గాయాల ద్వారా సమర్పించి, ఆ గాయాల నుండి చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును సమర్పించి ఆయన మన కొరకు క్రయధనమును చెల్లించినాడు. ఇదే నీతి అయినటువంటి, ఇదే పూజింపదగినటువంటిది, ఇదే పరిశుద్ధమైనటువంటిది అనే మాట చూస్తున్నాం. మన విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన విమోచకుడే కాదు, సర్వలోక మానవాళి కొరకు ఆ పరిచారం చేయించుకున్నటకు, పరిచర్య చేయుటకు వచ్చినటువంటి ఆయన చేయించుకున్నటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా తన ప్రాణము అర్పించుటకు వచ్చాడు. మానవులందరూ రక్షణ పొందాలని, ఆ రక్షణ కార్యం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు అని, అలాగే ఆయన అందరి విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించినాడు అని, అలాగే ఆయన రక్తము చేత మరి మనను ప్రేమించాడు. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల కలిగించినాడు కనుక ఆయనకు యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక అనే విషయం మనం చూస్తున్నాం. ఇందులో ఏ శరీరియు అతిశయపడడానికి వీల్లేదు. క్రీస్తే మన జ్ఞానం, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన నీతి, క్రీస్తే మన విమోచనకు ఆధారం. కనుక ఈ విమోచన కార్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగింది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నిత్య విమోచన సంబంధమైనటువంటి రక్తం, నిత్య విమోచన సంబంధమైనటువంటి రక్తం అని ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. నిత్య విమోచన సంబంధమైనటువంటి రక్తమును ఆయన అర్పించాడు. ఇక విమోచకుడు ఆయనే, సర్వలోకానికి విమోచకుడు ఆయనే. ఆ విమోచకుడైన యేసు ప్రభును మనం పూజించి ఆరాధించి ఆయన ఘనపరచుదము గాక. దేవుడు ఈ పరిశుద్ధ ఆరాధన తలంపులను ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అలాగే నేటి దినమందు కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నకు, అదే సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి
మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ మన విమోచకుని ఆరాధిద్దాం. ఆ విమోచన సంబంధమైన నిబంధనను మనం కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మంచి విమోచన గురించి మంచి వర్తమానం అందించిన ఆరాధన తలంపుల్లో విమోచన గురించి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, విమోచించాడు, గొప్పతనముగా ఇచ్చి కొన్నాడు భద్రపరిచిన కనుక ప్రభువు మనము ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహోదరులు ప్రేరేపించిన వారు స్తుతులు ఆరాధన స్తుతులు పాట పాడి ప్రేరేపించిన వారు ఎవరైనా కానీ ఇంతకు ముందు వారం స్తుతులు చెల్లించిన వారు కాదు, కొత్త వారు ఎవరైనా ఉంటారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి మీ దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందించినటువంటి వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విమోచన క్రయధనముగా అనే అంశమును మీరు మా ఎదుటకు తీసుకుని వచ్చారు. ప్రభువా, మేము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మమ్మల్ని క్రీస్తు యేసులో మీరు బ్రతికించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని విమోచించటానికై ప్రభు మీ ప్రియ కుమారుడు మా ప్రభుని యేసు క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించారు. ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తములో, నిష్కలంకమైన రక్తములో, గొర్రెపిల్ల రక్తములో మాకు విడుదల విమోచన కలిగించారు. నాన్న మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు ఏ సహోదరుడు మమ్మల్ని విమోచించలేదు, కానీ ప్రభు మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా మాకు విమోచన కలిగింది, విడుదల కలిగింది. నాన్న మీకు స్తోత్రములు చెల్లిస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలను మహోపకార్యములు తలంచుకుంటూ పెట్టుకు మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మిమ్మల్ని చేస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి వేసినటువంటి క్రీస్తు యేసు అమూల్యమైన నామములోనే స్తుతించి ఆరాధించి మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతి చెల్లించిన దేవునికి నిత్య శ్వాసముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య శ్రేష్టముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి కయదనమిచ్చితివి. భోజనములలో నుండి నన్ను ప్రేమించి కయదనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. వందనాలయ్యా అందరికి. పాలంకులు మీట్లో ఉన్నారు. వందనాలు. పాలంకులు అన్మ్యూట్ అవ్వండి.
సరే, దేవుని సేవకులు ప్రేమానందం అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు 6:15 వరకు. ఓకేనా? దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 6:15 వరకు దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైపోతిరి. ఏలైనగా మీరు ఖైదుల్లో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోవుటకు మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. చదువుకున్న లేఖన భాగం చాలా విశేషమైనటువంటి లేఖన భాగం. ఈ సందర్భంలో మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మరి బర్నబాస్ అన్న సారి ప్రేరేపించి మీతో వాక్యాన్ని పంచుకొని సహకారంగా కూడి నేర్చుకోవడానికి అవకాశం కలిగిస్తున్న అన్నకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు సమర్పిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు సమర్పిస్తున్నాను. ఈ సందర్భంలో ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏమిటి అంటే, రిసౌండ్ వస్తుంది బ్రదర్, రిసౌండ్ వస్తుందండి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో శ్రమలు ఉన్నాయి, గొప్ప పోరాటం ఉంది, సహనం ఉంది, నిందలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అలాగే ఆస్తి కోల్పోవట ఉంది. అయితే దీని వెనకాల గొప్ప బహుమానం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుని యొద్దకు చేరి వచ్చినటువంటి ఒక విశ్వాసి, దేవుని యొద్దకు చేరి వచ్చినటువంటి ఒక పెద్ద, దేవుని యొద్దకు చేరి వచ్చినటువంటి ఒక పరిచారకుడు, దేవుని యొద్దకు చేరి వచ్చినటువంటి ఒక దేవుని దాసుడు, దేవుని యొద్దకు చేరి వచ్చినటువంటి ఒక ఉపదేశకుడు, ఒక నాయకుడు, అలాగే ఒక దైవజనుడు దేవుని యొద్దకు చేరి వచ్చుట అనే దాని విషయంలో ఆ దేవుని రాజ్యంలో బహుమానము ఉంది. దేవుని రాజ్యంలో బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని పొందే వరుసలో శ్రమలు ఉన్నాయి, పోరాటము ఉంది, సహనము ఉంది, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. అదే సమయంలో ఆ స్థిరమైనటువంటి స్వాస్థ్యమును పొందడానికి మనకున్న ఆస్తి కూడా కోల్పోవుట అనేది ఉంది. అంత మాత్రమే కాదు, దాని కొరకు బహుమానం ఉంది. అయితే దీని అంతటిలో ఓరిమి అవసరమై ఉన్నది
అనే పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వపు దినాల్లో హెబ్రీయులలో నుండి యేసు ప్రభును నమ్ముకున్నటువంటి వారిని యూదులలో నుండి వెలివేసినారు. అలాగే వారికి కొన్ని ఆంక్షలు విధించినారు. అంత మాత్రమే కాదు, వారిని చెరసాలలో వేసినారు. అంత మాత్రమే కాదు, వారి ఆస్తులను ధ్వంసం చేశారు. అంత మాత్రమే కాదు, వారిని చెరసాలలో వేసినారు. అంత మాత్రమే కాదు, వారి ప్రాణాలను తీసినారు. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వారు పొందుతున్న వరుసలో ఇక వారు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా దేవుని సన్నిధిలో కూడుట అనేది దానికి భయపడి వారు తిరిగి మళ్ళీ హెబ్రీ మతముని స్వీకరించడానికి, ఆ హెబ్రీ మతంలోకి వాపస్ రావడానికి వారిని పెడుతున్నటువంటి శ్రమలు, వారిని పెడుతున్నటువంటి ఇబ్బందులు, వారికి వస్తున్నటువంటి బాధలు, వారికి వస్తున్నటువంటి నిందలు, అలాగే వారికి కోల్పోతున్నటువంటి ఆస్తి, అదే సమయంలో వారి ఓపిక పైన కలుగుతున్నటువంటి హింస, ఇవన్నీ చూసినప్పుడు కొందరు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు. దాని కొరకు మరి అపోస్తలుడైన పౌలు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. మనం ఒప్పుకున్నాం. శ్రమ అయినా, కష్టమైన, ఇరుకైన, శోధనైన, ఇబ్బంది అయిన, కష్టమైన, మరణమైన, అపాయమైన, ఉపద్రవాలైన, కరువులైన, ఖడ్గాలైన, చెరైన, ప్రాణము మరి ప్రాణ త్యాగమైన నేను క్రీస్తును విడిచిపెట్టను. క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే నా జీవానికి ఆధారము, క్రీస్తే నా బ్రతుకు ఆధారము, క్రీస్తే నా పరిశుద్ధతకు ఆధారము, క్రీస్తే నాకు పరలోక రాజ్య నిత్య మహిమను ఇచ్చినటువంటి వాడు, నా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడు ఆయన కొరకు హింసలైన, శ్రమలైన, కష్టాలైన నేను అనుభవిస్తాను తప్ప ఈ లోకము వైపు, లోకాశల వైపు నేను వెనుదిరగను అని అనుకునే కదా మనం ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న దాని విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. లేక 12వ వచనం కూడా చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టేటువంటి, విడిచి పారిపోయేటువంటి, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోనండి. జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాం, జీవం గల దేవుణ్ణి వెంబడిస్తున్నాం, జీవం గల దేవునితో సాగుతున్నాం, జీవం గల దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతుంటుండగా మరి ఆ జీవం గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందు ఉందిదేమని ఒకవేళ చూసుకోరండి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే 15వ వచనంలో మీ హృదయములను కఠినపరచుకొనకండి, మీ హృదయములను కఠినపరచుకోనండి కండి అని చెప్తున్నాడు. ఈ కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఈ వేదనను బట్టి మీరు మరి కఠినపరచుకోరకండి అని చెప్తున్నాడు. ఈ పాపం వలన కలిగే భ్రమ చేత ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనండి అనే మాట చెప్తున్నాడు. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఇది అంతం వరకు చేపట్టాలి.
ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల్ని క్రీస్తులో పాలివారం అవుతాం. క్రీస్తులో పాలివారం అవుతాం. 11వ వచనంలో కూడా ఒకటి చెప్తున్నాడు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి గాని వారు కానాను దేశంకు చేరలేదు. కారణం ఏమిటి? వారిలో తిరుగుబాటు కారణం ఏమిటి? వారు వెనుకంజ వేసేది కారణం ఏమిటి? వారి లోకాశలు కారణం ఏమిటి? వారికి కావలసినటువంటి దేహ సంబంధమైన మానవ సంబంధమైన ఉపయోగాలు కారణం ఏమిటి? అధికారం కారణం ఏమిటి? భ్రష్టత్వం కారణం ఏమిటి? ఇవన్నీ వారిని అడ్డగిస్తూ ఉంటుండగా అవన్నీ విడిచిపెట్టండి. మనం వెళ్ళేది శ్రేష్టమైన దేశం, మనం వెళ్ళేది ప్రభు ఉండే దేశం, మనం వెళ్ళేది మన పితరులు ఉండే రాజ్యం, దేవాది దేవుడు ఉండే రాజ్యం, తరతరములు ఉండేటువంటి రాజ్యం. కనుక ఆ రాజ్యంలోకి వెళ్ళాలి కదా, ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి కదా, ఆ విశ్రాంతిలోకి ప్రవేశించాలి కదా. అయితే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయంలో ఇంకొక మాటను కూడా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో ఇంకొక మాటను కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటంటే 14వ వచనం చూడండి. ఆకాశం మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. మనం ఒప్పుకున్నాం. ఈ శ్రమలైనా, ఈ కష్టాలైనా, ఈ శోధనలైనా, ఈ బాధలైనా, ఈ వేదనలైనా, మరి ఈ ప్రాణ త్యాగమైనా, ఈ ఆస్తి కోల్పోవుటైనా ఓరిమితో మనం సహించి మరి ఆ దైవ రాజ్యములోకి వెళదాం. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము, వెనుకంజ వేయకుండా చేపట్టుదాం. ఈ హెబ్రీయులలో నుండి ప్రభుని యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి ఆ దినాల్లో వచ్చినటువంటి కష్టాలు, వచ్చినటువంటి శోధనలు, వచ్చినటువంటి బాధలు, వచ్చినటువంటి మరణాలు, వచ్చినటువంటి అపాయాలు సామాన్యమైనవి కాదు. కనుక చూడండి 11వ అధ్యాయంలో దాని గురించే హెబ్రీయులు అనుభవించినటువంటి కష్టాలను గురించి చెబుతూ మనం విశ్వాస వీరుల పట్టిలో నిలుస్తామని చెబుతూ ఆ 11వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి చదువుతాను. చూడండి. 11వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. వారు అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీన పరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులైనారు, అన్య సైన్యములను పారదూరారు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి మరి యాతన పెట్టబడ్డారు. కొందరు తిరస్కరింపబడ్డారు, కొందరు కొరడా దెబ్బలు తిన్నారు, కొందరు బంధకాలకు అప్పగింపబడ్డారు, కొందరు ఖైదును అనుభవించారు, కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, కొందరు రంపములతో కోయబడ్డారు, కొందరు శోధింపబడ్డారు, కొందరు ఖడ్గం చేత చంపబడ్డారు, మరి కొందరు గొర్రెల చర్మములను ధరించుకున్నారు, కొందరు దరిద్రులయ్యారు, కొందరు శ్రమ పడ్డారు, కొందరు హింస పొందారు, కొందరు అడవులకు పారిపోయారు, కొందరు కొండల మీద జీవించారు, కొందరు గృహాల్లో దాక్కున్నారు, కొందరు సొరంగాల్లో చొచ్చారు, కొందరు తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం ఇచ్చారు, విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని స్థాపించారు, విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొందారు. కనుక చూడండి, మనం లేకుండా వీరు సంపూర్ణులు కాలేదు గనక దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని, వారు ముందుగా అనుభవించిన దాన్ని అది స్థిరముగా భద్రపరిచాడు. ఆ వాగ్దాన ఫలం మనతో పాటు వారు పొందాలని మన కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు ఇక రాబోతున్నాడు అని చెప్తున్నాడు. కనుక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో క్రీస్తు దగ్గరికి చేరి వచ్చినటువంటి వారి క్రమంలో ఆ క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారి పరిస్థితులు, అటు పరిచయులు కానీ, సద్దుకైలు కానీ, అదే సమయంలో యూదా విరోధులు కానీ, తిరుగుబాటుదారులు కానీ, మరి రోమా ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి భయంకరమైన హింసలను వారు తట్టుకోలేక అనేకులు మరి యూదా మతంలోకి తిరిగి చేరి వస్తుంటే
మీరు అలాగూ కాదు. క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలంటే వీటిని మనము అనుభవించవలసినదే. వీటిని మనము మరి మనకంటే ముందుగా చాలా మంది ఎందరూ ఎన్ని హింసలు పొందారు, అవి ఆ హింసలు ఎనదగినటువంటివి కాదు అని చెబుతూ మరి తిరస్కరింపబడ్డారా, కొరడా దెబ్బలు తిన్నారా, యాతన పరచబడ్డారా, బంధకములకు వెళ్ళారా, ఖైదీను అనుభవించారా, రాళ్లతో కొట్టబడ్డారా, రంపాలతో కోయబడ్డారా, అలాగే శోధింపబడ్డారా, ఖడ్గమును అనుభవించారా, వస్త్రాలు లేక గుర్ర చర్మాలను ధరించుకున్నారా, అలాగే దరిద్రులైపోయారా, శ్రమ చేత హింసింపబడ్డారా, అడవులకు వారి ప్రాణ త్యాగం కొరకు దాక్కోవడానికి వెళ్ళారా, కొండ సొరంగాల్లో జీవించారా, గుహల్లో బ్రతికారా. ఇవన్నిటిని అనుభవించినటువంటి వీరు ఏమనుకున్నారంటే దేవుని రాజ్యం యోగ్యమైనది, దాని కొరకు ఈ లోక రాజ్యములో ఉన్నటువంటిది ఏది యోగ్యమైనది కాదని వారు సమస్తం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వారి వలె మనం త్యాగం చేయాలి, వారి వలె మనం త్యాగం చేయాలి, వారి వలె మనం త్యాగం చేయాలి, వారి వలె మనం త్యాగం చేయాలి అనే మాట రాశాడు. 12వ అధ్యాయంలో చూసినట్లు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది కదా. మనము కూడా సులువుగా చిక్కుల పెట్టేటువంటి ఈ పాపమును, ఈ కష్టాలను, లేక దాని నుండి వచ్చే పర్యావాసనమును విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. యేసు వైపు మాత్రమే చూడాలి. మన విశ్వాసమును కర్త ఆయన వైపు చూస్తే ఆయన పొందిన శ్రమల్లో ఇవి ఎనదగినటువంటి కావు. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనను కొనసాగింపజేస్తాడు అనే మాటను ఓపికతో, ఈ కష్టాలు వచ్చినాయా, ఈ బాధలు వచ్చినాయా, ఈ నిందలు వచ్చినాయా, ఈ అవమానం వచ్చిందా, ఈ ప్రాణత్యాగం వచ్చిందా, ఈ ఆస్తి కోల్పోవటం కూడా మనము మరి మరి అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నామా అని చెబుతూ ఇక్కడ అన్నాడు, ఓపికతో పరిగెత్తుదాం, ఓపికతో వెళదాం. మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఉంది కదా, దాని కొరకు ఈ బాధలను నిర్లక్ష్య పెడదాం. ఆనందం కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి బహుమానం కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి మహిమ కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఘనత కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ నీతి కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ రాజ్యము కొరకు ప్రభునందు ప్రియులారా వీటన్నిటిని సహించి మరి ఓపికతో వెళ్ళే సమయంలో ఇవన్నిటిని నిర్లక్ష్య పెడదాం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని రాజ్యం యొక్క కుడిపార్శ్వంలో ఎట్లున్నాడో. 3వ వచనం 12:3 మీరు అలసర పడక మీ ప్రాణములను కూడా విసుకగా ఉండునట్లు పాపాత్ములు యేసు ప్రభుకు చేసిన తిరస్కారం అంతయు యేసు ప్రభు ఓర్చుకున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వీటన్నిటిని సహించాడు కదా, యేసు ప్రభు వీటన్నిటిని ఓర్చుకున్నాడు కదా, యేసు ప్రభు ఈ తిరుగుబాటునంతటిని మరి తాను అనుభవించాడు కదా. తన జీవితంలో ఈ లోక ఆనందం కొరకు ఆయన ఏది ఈ లోకంలో తనను తాను మహిమపరచుకున్నటకు, తనను తాను గణపరచుకున్నటకు, తనకు తాను రాజ్యం స్థాపించుటకు, తనకు తాను తన శిష్యులకు ఒక రకమైనటువంటి లగ్జరీ లైఫ్ ను ఇవ్వడానికి, ఒక ఫ్లెక్సిబుల్ లైఫ్ ని ఇవ్వడానికి, ఒక వసతులతో కూడినటువంటి వాటిని ఇవ్వడానికి, ఒక రాజ్యములో అధికారం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు కదా. తన జీవితమును వారి ఎదుట మాదిరిగా పెట్టినాడు. తాను కన్నీలను అనుభవించినాడు, తాను శ్రమలను అనుభవించినాడు, తాను తిరస్కారాన్ని అనుభవించినాడు, తన అవమానమును అనుభవించినాడు, తన ప్రాణమును త్యాగం చేసినాడు, తన రక్తము చిందించినాడు, తాను శిలువ పైన మరణించినాడు. ఆ విశ్వాసమును ఆ కర్త ఆయన అనుభవించిన దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. 12వ వచనంలో చెప్పాడు, శిక్షా ఫలం పొందుటకై మీరు సహిస్తున్నారు. ఒకవేళ శిక్ష, ఒకవేళ బాధ, ఒకవేళ హింస, ఒకవేళ ఇబ్బందులు, ఒకవేళ ప్రాణత్యాగం, ఒకవేళ ఆస్తి కోల్పోవుట, ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారా? దీనికి ఫలం మీరు అనుభవిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే 12వ వచనంలో ఏమన్నాడంటే, కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు కదా. మీరు ఒకవేళ పొందకపోతే మీరు బీజం లేని వారే కానీ కుమారులు కారు. విత్తనంలో బీజం ఎలాగూ ఉంటకుంటే విత్తనం ఎట్లా నశిస్తుందో, శ్రమలు పొందని
కష్టాలు పొందని, నిందలు పొందని, అవమానాలు పొందని, తిరస్కరింపబడని, తరవబడని, లేకపోతే వెలివేయబడని, లేకపోతే ఆస్తి కోల్పోవుట, ప్రాణత్యాగం చేయుట అనే దాంట్లో మీరు శిక్ష అనుభవించకపోతే మీరు కుమారులు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 9వ వచనం చూడండి. మరియు మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులై ఉన్నట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడు మరి ఎక్కువగా ఆయనకు లోబడి మనం బ్రతకవలను కదా. ఇవన్నీ కొన్ని దినముల మట్టుకే మనం అనుభవిస్తాం. మన ఎదుట ఆనందం ఉంది, మన ఎదుట బహుమానం ఉంది గనక అని చెబుతూ ప్రభునందు ప్రియులారా మన సమాధానకర్త రాబోతున్నాడు అనే చెబుతూ 10వ అధ్యాయంలో 34 లేక 31 వచనం నుండి 34 వచనాల వరకు ఆలస్యం చేయక ఆయన వస్తున్నాడు. మరి నీతిమంతులుగా మనం జీవిస్తాం. మనం వెనకతీయొద్దు. వెనకదీస్తే నశించిపోతాం. ఆత్మలు రక్షించడానికి శక్తి గలవారం కావడానికి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఇక ఈ లోకములో కలిగేటువంటి ఆ శ్రమలైన, కష్టాలైన, ఇరుకులైన, శోధనలైన, నిందలైన, తిరస్కారాలైన, మరి అదే సమయంలో ఆస్తిని కోల్పోవుటైనా మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మరి మన ముందు పెట్టుకొని మనం సాగినప్పుడు ఆ నిత్యమైన బహుమానం మనం పొందుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న మాట చదువుతాను 10వ అధ్యాయంలో ఈ చివరిగా 25వ వచనం చూడండి. సమాజంగా కూటమానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కలది మరి ఎక్కువగా చేయొచ్చు. ప్రేమ చూపండి, అలా సత్కార్యాలు చేయండి, ఒకరికొకడు పురికొల్పుకొనండి. కనుక ఐకమత్యములో ఒకరితో ఒకరు ఉండేటువంటి దాంట్లో మనం క్రీస్తులో పరిపూర్ణంగా చేయబడతాం. ఐక్యతతో సాగాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మారుతున్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు రాబోతున్నాయి. అయినప్పటికీ ఇందులో మీరు చూసినట్లయితే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడగా మాడకండి, ఒకరికొకరు హెచ్చరించండి, అలాగే ఒకరికొకరు మరి ప్రేమ చూపండి, ఒకరికొకరు సత్కార్యం చేయండి, ఒకరికొకరు పురికొల్పుకండి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక ఆ జీవాధిపతి మన ఎదుట ఉంటుండగా ఈ లోకపు శ్రమలు, ఈ లోకపు కష్టాలు, ఈ లోకపు శోధనలు, ఈ శ్రమతో కూడినటువంటి పోరాటాలు, అదే సమయంలో మరి నిందలు, అదే సమయంలో బాధలు, అదే సమయంలో ఈ ఆరాటపడడం, అదే సమయంలో ప్రభునందు ప్రియులారా ఈ ఖైదీని అనుభవించడం, అదే సమయంలో ఆస్తిని కోల్పోవడం, అదే సమయంలో ప్రాణాలు విడవడం, ఇదేది గొప్ప విషయం కాదు. మన ఎదుట క్రీస్తు ఒక బహుమానం ఉంచాడు. ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. విశ్వాస వీరులు మన ఎదుట ఉన్నారు, వారు ఇంకా స్వాస్థ్యం పొందలేదు. మనం కూడా స్వాస్థ్యం వారితో కలిసి అనుభవించాలంటే మన కొరకు వారు ఆలస్యం చేస్తున్నారు, మన కొరకు వారు నిరీక్షిస్తున్నారు, మన కొరకు వారు కనిపెడుతున్నారు. కనుక మనం వెనుకంజ వేయొద్దు, మనం లోకం వైపు తిరిగిపోవద్దు. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని చేపట్టి విశ్వాసము కర్త దాని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, వాగ్దానం వైపు చూస్తూ, మరి ఆ పితరులు అనుభవించిన శ్రమలను వైపు చూస్తూ, మన ప్రభు వైపు చూస్తూ ఆ విశ్వాసకర్తను వెంబడించి మనం ముందుకు సాగుదాం. ఆ స్వాస్థ్య ఫలాన్ని మనం అనుభవిస్తాం. దాని కొరకు మన ప్రభు కొంచెము కాలములో రాబోతున్నాడు. ఈ లోకపు ఆనందము ఎనదగినది కాదు, ఈ లోకపు శ్రమలు కూడా ఎనదగినవి కావు. ఆ బహుమానం నిత్యమైనటువంటి ఆనందం కలగజేసేది నిత్య రాజ్యములో, అది మన కొరకు భద్రపరచబడి ఉంది. మన ప్రభు దాన్ని తీసుకొని వస్తున్నాడు, మనలో ప్రతివానికి ఇస్తాడు అనే ధైర్యపరిచి మరి హెబ్రీయులను క్రీస్తులోకి నడిపించి ముందుకు నడిపించే క్రమంలో ఈ పత్రికను పౌలు రాశాడు. అవి మనకెంతో దీవెనకరమైనటువంటి అట్లు మన ఈ లోకములో ఉన్నటువంటి కష్టాలను, బాధలను అనుభవిస్తూ మనం కూడా ఆ హెబ్రీయుల వలె మరి ప్రభు సన్నిధిలో సాగుచు మరి ఇతరులను ప్రోత్సాహపరిచి, ఇతరులను ప్రేమించి, ఇతరులను పురికొల్పి, ఇతరులను నిలవబెట్టి మనం ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి సందేశం ఇచ్చిన ప్రేమానందం గారికి వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ఓడిసి సంఘం తరపున, ఈ రూమ్ తరపున వందనాలు. చక్కటి సందేశం ఆరాధనలోను అగ్గిపరీక్షల ఇమోషన్ గురించి, అదేవిధంగా వారు హెబ్రీ పత్రికలో
విశ్వాస వీరులు వారు సంబంధించిన వారు చక్కటి సందేశం అందించిన బ్రదర్ కేసుకున్నాం. ఆఖరిగా ప్రార్థన మన సల్మాన్ ప్రార్థన చేస్తాడు. సల్మాన్ బ్రదర్. శాట్ల సాల్మన్ కృపా కనికరం గల మా తండ్రి మీకు స్తోత్రాలు తెలుపుతా ఉన్నాం. ఉదయ కాలం నాయన ఆరాధనలో మీరు ఇంతవరకు తండ్రి మీద ఆశ నిలబెట్టుకొని మరి ఆరాధనలో హెచ్చరికలోను నాయన మరి మీరు చూపిన ప్రేమకై స్తోత్రం నిలుపుతున్నాం దేవా. మరి ఆరాధనలో మరి ప్రభా మేము ఎలా ఆరాధించాలో జ్ఞాపకం చేసుకోవాలన్న తండ్రి మీరు రక్తంతో మమ్మల్ని కొనుక్కొని ఇలువ బట్టి మీరు రక్షించుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. మాకు విమోచన పాప క్షమాపణ అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రం తెలుస్తా ఉన్నాం. హెచ్చరికలు కూడా మా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు నాయన వాటిని కూడా మేము జయించి నాయన భక్తులు ఎలాగ జీవించారు అలాగా మేము కూడా మరి లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభా మరి మీ కొరకు జీవించి నాయన మరి మా యాత్ర ముగించుకొని ప్రభా మీ రాజ్యంలో భవిష్యాన్ని సాయం చేయండి. ఈ సమయంలో నాయన ఎబ్రీ పత్రికల నుంచి మరి అనేక విషయాలు నాయన దాసుడు ప్రేమానందం ద్వారా మేము విన్నాం. దీవించండి, కుటుంబాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చేరు వచ్చిన మా పిల్లలందరి మీద దాసులు జూములో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించండి. అలాగే నడిపించిన నాయన పాల్సీరావు కొరకు అలాగే దీన్ని నియమించిన బరమాసన పాన్ చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా నాయన మరి నీ మందిరానికి కూడా మేము వెళ్ళి ఆరాధన చేయటానికి మా సమయాన్ని మేము సిద్ధపాటు చేసుకొని ఈ సమయం నీకే మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రాణనాథుడు రక్షకుడైన యేసు కీర్తి వారి ఘనమైన నామం స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సల్మాన్ గారికి వందనాలు చేస్తున్నాం. ముందుగా ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, అక్కడ ప్రార్థించిన వారికి, వాక్యం ఇచ్చిన దాసుడు పరమానందం గారికి వందనాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చేస్తూ ముందున్న ప్రకటనలో బర్నబాస్ ప్రకటించాడు.